నమస్కారం. వెల్కమ్ టు మెయిన్ రోబో ప్రైమ్ న్యూస్. విద్యారంగంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతోంది లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్స్ సంస్థ. ఆధునిక ప్రపంచపు వేగానికనుగుణంగా విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు ఆ సంస్థ చైర్పర్సన్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి. నేటికాలంలో చదువు అంటే కేవలం పాఠ్యపుస్తకాలు, ర్యాంకులు మాత్రమే కాదు. మారుతున్న కాలంతో పాటు విద్యార్థుల్లో నైతిక విలువలు, క్రమశిక్షణ మరియు ఆత్మవిశ్వాసాన్ని నింపడమే లక్ష్యంగా లోటస్ ల్యాబ్ సంస్థ అడుగులు వేస్తోంది. కోమటిరెడ్డి గోపాల్రెడ్డి దూరదృష్టితో కేవలం బోధనకే పరిమితం కాకుండా ప్రతి విద్యార్థిని ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా తీర్చిదిద్దుతున్నారు. విద్య అంటే కేవలం మార్కులు సాధించటం కాదు, మనిషిని సంపూర్ణ వ్యక్తిగా మార్చే ప్రక్రియ అన్నదే వారి నినాదం. ఈ ఆశయాన్ని ఆచరణలో పెడుతూ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, నిష్పక్షపాతత మరియు బాధ్యత అనే 3 సూత్రాలు పాటిస్తూ విద్యారంగంలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్స్. పరీక్షల్లో వినూత్న సంస్కరణ. తల్లిదండ్రులే ఇన్విజిలేటర్లు. సంప్రదాయ విద్యావ్యవస్థలో పరీక్షల పర్యవేక్షణ బాధ్యతను ఉపాధ్యాయులే నిర్వర్తిస్తారు. అయితే లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్స్ గత 2 సంవత్సరాలుగా ఈ పద్ధతిని సవాలు చేస్తూ దిల్సుఖ్ నగర్ మరియు బొడుప్పల్ శాఖల్లో ఫార్మేటివ్ అసెస్మెంట్స్ అంటే ఎఫ్ఏ మరియు సమ్మేటివ్ అసెస్మెంట్స్ అంటే ఎస్ఏల సమయంలో తల్లిదండ్రులనే ఇన్విజిలేటర్లుగా నియమిస్తూ ఒక వినూత్న ప్రయోగాన్ని విజయవంతంగా అమలు చేస్తోంది. ఈ నిర్ణయం విద్యారంగంలో ఒక ధైర్యవంతమైన అడుగుగా నిలిచింది. ఉపాధ్యాయుల స్థానంలో తల్లిదండ్రులను పరీక్షా పర్యవేక్షణలో భాగస్వాములుగా చేయడం ద్వారా పరీక్షలపై ఉన్న అనుమానాలు, అపోహలు తొలగిపోవటంతో పాటు పూర్తి పారదర్శకతను సాధించగలిగింది. ఈ విధానం ద్వారా విద్యార్థుల్లో నిజాయితీ, స్వీయ నియంత్రణ, బాధ్యతాయుత ప్రవర్తన గణనీయంగా పెరిగిందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. పరీక్షలను భయపడే ప్రక్రియగా కాకుండా నేర్చుకునే అవకాశంగా భావించే దిశగా విద్యార్థుల్లో సానుకూల మార్పు కనిపిస్తున్నదని వెల్లడించారు. సమ్మేటివ్ అసెస్మెంట్ 2 విజయవంత ప్రారంభం. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన సమ్మేటివ్ అసెస్మెంట్ 2 పరీక్షలు దిల్సుఖ్ నగర్ శాఖలో 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు విద్యార్థులతో విజయవంతంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు ఉత్సాహంతో, క్రమశిక్షణతో పరీక్షలకు హాజరై తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఈ పరీక్షల సందర్భంలో తల్లిదండ్రులను ఇన్విజిలేటర్లుగా ఆహ్వానించడం ద్వారా పాఠశాల ఒక ప్రత్యేకమైన విద్యా వాతావరణాన్ని సృష్టించింది. విద్యార్థులు తమ తల్లిదండ్రుల సమక్షంలో పరీక్షలు రాయటం ద్వారా మరింత బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారని పాఠశాల వర్గాలు తెలిపాయి. ఇన్విజిలేటర్లకు శిక్షణ, స్పష్టమైన మార్గదర్శకాలు. తల్లిదండ్రులు ఇన్విజిలేటర్లకు ముందస్తుగా ప్రత్యేక అవగాహనా కార్యక్రమాలు నిర్వహించి పరీక్షల నియమాలు, పర్యవేక్షణ విధానం, నిష్పక్షపాతంగా వ్యవహరించే విధానం, విద్యార్థులతో సున్నితంగా ఎలా వ్యవహరించాలి వంటి అంశాలపై సమగ్రంగా శిక్షణ అందించారు. విద్యార్థుల ప్రవర్తన, సమయపాలన, సమాధానపత్రాల నిర్వహణ, క్రమశిక్షణ వంటి అంశాలను గమనించాలని సూచించారు. ఇది తల్లిదండ్రులను కూడా విద్యా ప్రక్రియలో భాగస్వాములుగా మార్చిన వినూత్న ప్రయత్నంగా నిలిచింది. విద్యార్థుల్లో క్రమశిక్షణ, ప్రదర్శన నైపుణ్యాలు పెంపు. పరీక్షల సందర్భంగా విద్యార్థులు పాటించాల్సిన అంశాలపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించారు. సమాధానపత్రాల్లో పూర్తి వివరాలు నమోదు చేయటం, మార్జిన్లు సక్రమంగా గీయటం, శుభ్రమైన, స్పష్టమైన హస్తాక్షరం, క్రమబద్ధమైన సమాధానాల ప్రదర్శన, సమయపాలనకు ప్రాధాన్యమివ్వటం. ఈ విధానం ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణతో పాటు ప్రదర్శన నైపుణ్యాలు, సమర్థత, ఆత్మవిశ్వాసం పెరుగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. పాఠశాల మరియు తల్లిదండ్రుల అనుబంధానికి బలమైన వేదిక. ఈ కార్యక్రమం ద్వారా తల్లిదండ్రులు పాఠశాల అకాడమిక్ విధానాలను దగ్గరగా గమనించే అరుదైన అవకాశం పొందారు. పిల్లల చదువుపై అవగాహన పెరగటంతో పాటు పాఠశాలపై విశ్వాసం మరింత బలపడింది. పాఠశాల మరియు తల్లిదండ్రుల మధ్య సమన్వయం పెరగటం వల్ల విద్యార్థుల అభివృద్ధి మరింత సమగ్రంగా జరుగుతోందని పేర్కొన్నారు. విద్యలో కొత్త యుగానికి నాంది. లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్స్ చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం విద్యారంగంలో ఒక మార్గదర్శకంగా నిలుస్తుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. పరీక్షలను కేవలం మార్కుల కొలమానంగా కాకుండా విలువల అభివృద్ధికి, వ్యక్తిత్వ వికాసానికి వేదికగా మలచడం ఈ కార్యక్రమం ముఖ్య ప్రత్యేకతగా నిలిచింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటంలో తమ సమయాన్ని వెచ్చించి సహకరించిన తల్లిదండ్రులందరికీ పాఠశాల యాజమాన్యం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ చైర్పర్సన్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి గారికి, డైరెక్టర్ కోమటిరెడ్డి అభిషేక్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వారి నాయకత్వంలో సంస్థ విద్యారంగంలో నూతన ప్రమాణాలను నెలకొల్పుతూ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. పారదర్శకతతో కూడిన విలువల విద్య సమాజ నిర్మాణానికి బలమైన పునాది అని పాఠశాల నిర్వాహకులు స్పష్టం చేశారు.